హలో హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. సార్ ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. సార్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరు మీలో కోటీశ్వర్లు చేయటానికి రీజన్ ఏంటి సార్? అంటే మరొకసారి బుల్లితెర మీద అంటే బిగ్ బాస్ మీకంటూ ఒక సపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ హోస్టింగ్ చేసి. సో మీలో ఎవరు కోటీశ్వరుని ఎలా ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా చేసేసారు. సో ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీజన్ ఏం లేదండి. బిగ్ బాస్ ఒప్పుకోవడానికి రీజన్ ఎలా లేదో దీనికి కూడా పెద్ద రీజన్స్ ఉండవు. అంటే మనం చేసే ముందు ఇప్పుడు సినిమాలు చేసేప్పుడు కథ నచ్చుతుంది, కథనం నచ్చుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెన్ ఇట్ కమ్స్ టు ఎవరు మీలో కోటీశ్వర్లు, ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి, ఈ గేమ్ యొక్క లక్ష్యం is you have this opportunity of interacting with a lot of people from different walks of life. Big Boss no interaction was more with the contestants. But when it comes to this show, it's more of interacting with people. రకరకాల ఎమోషన్స్తో ఉండేటువంటి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ జీవన విధానాల్ని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకోవడానికి, మనిషి యొక్క ఒక తాత్పర్యం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అనేది నా ఉద్దేశం అండి. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవరు మీలో కోటీశ్వర్. అండ్ మీరు అన్నట్టు నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు హ్యావ్ క్రియేటెడ్ దేర్ మార్క్ ఆన్ దిస్ షో అండ్ విల్ డెఫినెట్లీ బీ అ ఛాలెంజ్. అండ్ చాలా హంబుల్గా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నా వంతు కృషి నేను చేసి నా వంతు ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. తారక్ గారు, ఎస్ హేమంత్. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ముందుగా మీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మీరు 3 ఏళ్ళుగా పెద్ద యాక్టివ్ లేరు ట్విట్టర్లో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ దే వాంట్ టు నో ఇఫ్ యూ చెక్ దే మెసేజెస్, ఇఫ్ యూర్ రీడింగ్ వాట్ ఎవర్ దే టెలింగ్ యూ. That's question. I have always told you, and my affinity towards social media is very low. And it's I think I've mentioned it a lot of times also. అంటే ఒక ఎగ్జాజరేటెడ్ వరల్డ్ని నమ్మి దాంట్లో ట్రావెల్ అయిపోయే ఇంట్రెస్ట్ నాకు లేదు. బట్ కాకపోతే థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, మై టీమ్ అరౌండ్ మీ హూ కీప్ అప్డేటింగ్ మీ అబౌట్ వాట్ ఫ్యాన్స్ ఆర్ థింకింగ్. సో థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ దెమ్. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అని. అలా 3 ఏళ్ళ నుంచి కనిపించట్లేదంటే మరి దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జైల్. అండ్ ప్రిటీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ మూవీ లైక్ RRR. అంటే మన హీరోస్ని దేశవ్యాప్తంగా పెంపొందించే చిత్రం అది. So I'm very happy to be a part of that. And again, yeah, as I said, social media మీద పెద్ద ఏదో మిస్ అయిపోతున్నాను నేను అనేది నేను అనుకోను. అండ్ I have 2 beautiful kids who keep me very busy and happy. What else can I ask for? సార్, ఇందాక షో గురించి చెప్తున్నప్పుడు ఎవ్రీబడి మెన్షన్ ఎ పాయింట్ దట్ ది షో చేంజెస్ పీపుల్స్ లైఫ్స్, రైట్? లైక్ వాళ్ళు 1,00,000 గెలవనివ్వండి, 10 లక్షలు, ₹1,00,00,000 అండ్ ఆల్. అండ్ ఐ రిమెంబర్ ఒక 4 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ told me that handling fame is one of the most difficult things in life, right? Now the question is, how did at some point in your life you became a millionaire? Like, I mean, you got that first big paycheck, right? How did that change your life, sir? See, again, as I mentioned, and I think if you've seen the promo, it is purely not about money. Money is just a security. What is more important is what success brings to you. Success brings you money, but not many understand that success brings you confidence too. That's my take on the show. It's not about how much you'll win. It's not about how much money you're taking home. But it's about how much confidence you have gained being a part of this show. Or in general, but my movies, when you're successful, you are confident. Your confidence increases to perform better, to make better films. And of course, your failure also gives you a lot of confidence
to make sure that you won't fail again. So confidence is the most important thing. And that's what I think. మీరు ప్రోమో చూసినట్టు అయితే అదే మెన్షన్ చేశాం. సో ఇక్కడ నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నాకు తెలియదు, బట్ జీవితంలో నేను గెలవగలుగుతాననే నమ్మకం మాత్రం, కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తాను. అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ది షో, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ సక్సెస్, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ఎనీబడి. ఎవరికైనా కావాల్సిన కాన్ఫిడెన్స్.